తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ దండోరా విషయానికి వస్తే నాకేం నచ్చినాయి, నాకు ఏం నచ్చలేదు. కొన్ని పాయింట్స్ కూడా నాకు నచ్చలేదు, చాలా పాయింట్స్ నచ్చాయి. సో వాటిని డిస్కస్ చేసే ముందు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం నచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంత అద్భుతమైన ట్వీట్ వేశారు. అంటే నాకు ఒకసారి సార్ రియల్ థింగ్ సార్, ఇది నేను అదే చెప్తున్నాను కదా, ఆయన జస్ట్ వాచ్ దండోరా, సో సాలిడ్ రూటెడ్ డ్రామా అండ్ ఫెంటాస్టిక్లీ టోల్డ్ అది ఇది అని చెప్పి నా పేరు రాసి ఇట్లా సాలిడ్ రైటింగ్ ఉంది, అందరూ బాగా చేశారు అని చెప్పి నేను ట్వీట్ చేస్తే ఎగ్జాక్ట్ దానికి ఒక 3-4 డేస్ నుంచి నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకున్న గ్రైప్ ఏంటంటే, ఇండస్ట్రీలో వాళ్ళు ప్రైమ్లోకి వచ్చాక చూస్తారు, అమెజాన్ ప్రైమ్లోకి వచ్చాక చూసి ఎవరో ఒకరు ట్వీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను. ఓకే, సినిమాని చూసి ఎవడన్నా ట్వీట్ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా అని నాకు ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు, బాగుంది సార్ అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ కానీ కొంతమంది యాక్టర్స్ కానీ. ఓకే, వెరీ థ్యాంక్ఫుల్, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కాకపోతే అదే విషయం ట్వీట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే అది ట్వీట్ చేస్తే ఇంకొక 10 మందికి తెలుస్తుంది కదా, ఇప్పుడు నాకు తెలిసినట్టే. సో ట్వీట్ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా, అది చేస్తే బాగుండేదేమో, నా సినిమాకి ఇంకొకరికి తెలిసేదేమో అన్న ఒక ఉద్దేశం అయితే ఉండింది. నేను అదే చెప్తా ఉన్నా మా ఫ్రెండ్స్ కూడా, ఎక్కడో ఆ కాంట్రవర్సీలోకి మమ్మల్ని లాగుతారేమో అంటే, ఇప్పుడు బాగా సోషల్ మీడియా కూడా కొంచెము వెరీ అటాకింగ్ అయిపోయిందండి. అరే నువ్వు ఆ ఇష్యూని ఎండార్స్ చేస్తున్నావా, నువ్వు దీనికి సపోర్ట్ చేస్తున్నావు సినిమాని అంటే, నువ్వు శివాజీ మాటలతో ఏకీభవిస్తున్నావు అని వితండవాదం చేసేవాళ్ళే చాలామంది. చాలామంది ఏమో నువ్వు సూపర్ అన్న అని చెప్పేసి సపోర్ట్ చేశారు, కానీ అతన్ని సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు శివాజీ గారి కామెంట్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈయన సపోర్ట్, అంటే రెండు వద్దు ఆయనకి. అంటే ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టిస్టులు ఎవరైతే సినిమా చూసి బాగుందని చెప్పారో వాళ్ళకి ఈ 2 స్పేస్లో వద్దు. సో దే బెటర్ టుక్ మై నంబర్, లైక్ గ్రేట్ ఎఫర్ట్స్కి వెళ్ళి నంబర్ తీసుకుని ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్. అంటే ఓపెన్గా సినిమాని ప్రైజ్ చేస్తున్నా కానీ భయపడే పరిస్థితి వచ్చేసింది, కదండి, అటువైపు కట్టేస్తారేమో అంటే అదే, అంటే వాళ్ళకి పాపం అన్నెసరీ పిఆర్ కదా అది. ఏదైనా కానీ మనం అందరం ఒక వెరీ ఫ్రెజైల్ మీడియా ఎన్వైరన్మెంట్లో బతుకుతున్నప్పుడు మంచి విషయాన్ని చెప్పడానికి వచ్చి ఏంద్ర ఇది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో చాలా భయంకరమైన పరిస్థితి, గడ్డు కాలం అంటారు చాలా అండి. అంటే సో అలాంటి టైంలో ట్వీట్ చూసి నాకు ఏమనిపించింది, ఎలా చూసారు? నాకు కొంచెం నేనే మధ్యలో ఆపినట్టున్నాను, క్లియర్గా చెప్పండి. అదే ఆ బాధ ఉంది. బాధ ఉంటే అయిపోయింది అనుకున్నాను నేను. అంటే టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, లైక్ ఏదో ఒక 2 రోజులు చూస్తాం సార్. 14వ తారీఖు సినిమా వచ్చింది, 15వ తారీఖు, 16వ తారీఖు ఇంకేముంటుంది అంటే, ఒక ఓటీటీలో ఒక సినిమా వచ్చి 3-4 రోజుల తర్వాత ఇంకొక సినిమా వచ్చేస్తుంది, ఇంకో వారం సినిమా వస్తుంది. సినిమాలో శుక్రవారం సినిమాలు వస్తాయి. సో ఇట్స్ గాన్, ఇట్ డిడెంట్ పిక్, ఓటీటీలో కూడా పిక్ అవ్వట్లేదు అన్నది ఏదైతే ఉండింది. ఎందుకంటే పర్సనల్ మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ, తోపు సినిమా తీసినావు అన్నా, నువ్వు తోపు అన్నా, అదన్నా అని అంటున్నారు. నేను అందరికీ అందరికీ చెప్పండి అని చెప్తా ఉన్నా. కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకు అట్లా కూర్చొని నేను ఏదో రాసుకుంటా ఉన్నా వేరేది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, మూవ్ ఆన్ అవ్వాలి, వేరేది రాసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి, గ్రౌండ్ జీరో నుంచి అని చెప్పేసి నేను ఏదో రాయడం స్టార్ట్ చేసి రాసుకుంటా ఉన్నా. సడన్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి ట్వీట్ చూసినారు, రావట్లేదు అని చెప్పి అనుకున్నావు కదరా, ట్వీట్ చూడు, టాప్ ట్వీట్ వచ్చింది చూడు అని అన్నాడు. అంటే నేనేమనుకున్నా అంటే, అప్పటికి నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయి ఉన్నాను కదా, వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకున్నాను, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు పాపం వీడికి సినిమాకి ప్రమోట్ అవుతుందని ఉద్దేశంలో ఇప్పుడు పెట్టుంటారు ట్వీట్ అని నేను అనుకుని, ఆ పోన్లేరా స్టార్ట్ చేశారులే ఇండస్ట్రీలో వాళ్ళు కొంచెం ట్వీట్లు పెట్టడం స్టార్ట్ చేశారులే, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అన్నట్టుగానే అనుకుంటా ఉన్నా మనసుకి. అనుకుని స్క్రీన్ షాట్ వాడు పంపించా చూడరా అని చెప్పేసి నేను ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి నాకు గాన్ బ్లాస్ట్ అనమాట. అంటే మీరు ఏ ప్రపంచంలో ఏ వరల్డ్లో ఊహిస్తారు చెప్పండి, ఒక జూనియర్ అంటే తారక్ అన్న లాంటి స్టార్. అసలు తారక్ అన్న లాంటి స్టార్ కాదు. నేను ఏమంటానంటే, నాకున్న మొమెంటం ఉంది కదా, అప్పుడు రూపాయికే కష్టంగా ఉంటే లాటరీ కోట్లలో దొరికింది, ₹1 లాటరీ తగిలిందంటే ఎట్లా నమ్ముతాడు ఎవడైనా? నాకు చాయ్కి డబ్బులు లేవరా అంటే నువ్వు ₹1 దట్స్ వాట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అసలు జమ్మనింది నాకు. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, అది మళ్ళీ ప్యారడీ కావచ్చు, ఇంకోడో కావాలని పెట్టినది కావచ్చు, ఇది చేసి ఉండొచ్చు. మా ఫ్రెండ్ దాన్ని ఎక్సైట్ అయిపోయి ఇది యాక్చువల్ తారక్ అన్న ట్వీటే అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి ఉండొచ్చు అన్న ఒక ఫీలింగ్తో చాలా జాగ్రత్తగా, అది ఆయన ట్వీట్ అయినా కానీ అలా కూర్చున్నా. ఇది నిజంగా ట్వీట్ అయినా, నిజంగా ఆయన చేసిందేనా, కింద ప్యారడీ అకౌంట్ ఏదని చూస్తా ఉన్నా. కాసేపటికి లైక్లు అట్లా పోతా ఉన్నాయి, కింద అందరూ అన్న చేస్తూ ఉన్నారు. టప్ అని చెప్పి చూసి మా పిఆర్ మెసేజ్ పెట్టాడు, తారక్ సార్ ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిలిం అని చెప్పి పెట్టాడు. సో మా పిఆర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఓకే, 4 సార్లు చెక్ చేసుకుంటారు కదా వాళ్ళకి. సో దిస్ ఈజ్ క్రెడిబుల్ అని చెప్పేసి అని ఇంకా అప్పుడు అంటే అంత పరిస్థితిలో ఉన్నాం సార్, ఏం చెప్తాం చెప్పండి. నమ్మడానికి టైం పట్టింది, బట్ రాత్రి నిద్ర పట్ల. మీ టీం సైడ్ నుంచి ఎవరు కూడా సార్కి సినిమా చూడమని చెప్పి కానీ, లేకుంటే అప్రోచ్ అవ్వడం కానీ ఏం జరగలేదా?
అంటే అది లేదు సార్ రాడార్‌లో ఎక్కడుంది? అంటే మీరు ఆలోచించండి. మాకున్న మేము ఆపరేట్ అవుతున్న ప్రపంచంలో ఆ రాడార్‌లో లేదు. అంటే సార్ 'తారక్' సార్‌ని లేకపోతే నాకు టీజర్ అప్పుడు బన్నీ అన్న కాల్ చేసిండు. అదే మన నవదీప్ అన్నతోటి మాట్లాడుతూ నాకు బన్నీ మాట్లాడుతా అంటే ఇచ్చాడు. అది నేను మాట్లాడా అదే ఒక సర్రియల్ ఎక్స్‌పీరియన్స్. అవి మన రాడార్‌లో ఉండవు సార్ అయి ఎట్లా అంటే ఆళ్ళు చూసి వాళ్ళు చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు అలా చేయించగలిగితే అంత దమ్మే ఉంటే నేను రిలీజ్ టైంలోనే ప్రీ రిలీజ్‌కి పిలిపిచ్చేసి ఏదో చేసేవాళ్ళం కదా! అంటే అదే అంటున్నాను కదా! ఇయన్నీ జరగాలి. వింతలు సార్ ఇవి వండర్స్. అవి జరగాలి అంతే అని అంటాడుగా త్రివిక్రమ్. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు ఉంటారు? జరిగాక చెప్పే అవసరం లేదు అన్నట్టుగా దట్స్ ఆల్ ఇట్ హ్యాపెండ్ అంతే. ఇప్పుడు చెప్తేనే చెవులు గుయ్యంటున్నాయి నాకు తారక టీం గురించి మాట్లాడుతుంటే. బట్ ఇట్ వాస్ మచ్ నీడెడ్ పుష్ అండి మా టీమ్‌కి గానీ, మాకు గానీ అందరికీ. బ్యూటిఫుల్. ఆయన రాడార్‌లోకి ఎట్లా ఎళ్ళింది, ఆయన చూసి ఎలా చేశాడు ఇదంతా అసలు ఒక నెక్స్ట్ లెవెల్ దిస్ థింగ్. అంతే ఇంక థాంక్‌ఫుల్ అంతే ఏం చేస్తాం. యాక్చువల్‌గా 2 days బ్యాక్ నేను కసిరెడ్డి అని ఒక యాక్టర్ ఉంటారు. మన 'ఆయ్' సినిమాలో రాజ్ కుమార్ కసిరెడ్డి తెలుసు రాజ్ కుమార్ నాకు. కసిరెడ్డి. సో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు 'ఆయ్' సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వీళ్ళ టీం వెళ్ళిందంట. ఈయన నిలబెట్టి ఈయన చేసిన సినిమాల్లో ఈయన గుర్తులేని సినిమాలు కూడా ఆయన చెప్తా ఉన్నాడంట జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇంటర్వ్యూలో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూలోనే చెప్పారు ఈ విషయం. ఈయన షాక్ అంట, ఏంది నా సినిమాలు చూస్తురా, నా సినిమాలన్నీ క్యారెక్టర్స్తో సహా చెప్తున్నాడంట. అంటే ఆయన కసిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆయన అన్ని సినిమాలు చూస్తారంట. ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాడంట, ప్రతిదీ నోట్ చేస్తారంట. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సరియల్. తారకన్నా థ్యాంక్ యూ అన్న. అంటే ఆయన రాసింది నాకు మైండ్ పోయింది. నాకు హ్యాట్స్ ఆఫ్ టు మురళీకాంత్ గారు అని చెప్పేసి అంటే నాకు అక్కడే ఆగిపోయింది అంతే. నాకు జల్లుమని సార్ లైక్ అది వన్స్ ఇన్ లైఫ్ అంటే ఆ మూమెంట్స్ ఉంటాయి కదండి కొన్ని. బన్నీ అన్న మాట్లాడినప్పుడు తారకన్న దీస్ ఆర్ ద స్టార్స్ వీఆర్ లుకింగ్ అప్ టు లైక్ అంటే వాళ్ళ నుంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్. అండ్ దండోరా సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ శవాన్ని అది మోసుకుపోయే సీన్ ఉంటుంది కదా, అది రియల్గా చెన్నైలో ఎక్కడో జరిగిందంట, నిజమేనా? అవునండి. అది ఆ బ్రిడ్జ్ మీద నుంచి శవాన్ని దించేది రియల్గా అది చెన్నైలో తిరునెల్వేలిలో తిరునెల్వేలిలో ఒక ఊర్లో జరిగిందండి. అది టెక్నికల్ ఏంటంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి ప్రకాష్ వాళ్ళు మా పొలం గుండా మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పి అబ్జెక్ట్ చేసినప్పుడు ఇంకో దారి లేక అక్కడ నుంచి దించారు వాళ్ళు. అండ్ అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు 2019లో అట్లా. నేను ఈ కథ రాస్తున్నప్పుడు ఈ కథకు సంబంధించి నాకు ఈ పాయింట్ వచ్చినప్పుడు ఈ చిన్న మనం ఇంటర్నెట్లో కొట్టంగానే డిస్క్రిమినేషన్ ఎట్ బరియల్ గ్రౌండ్స్ అని చెప్పేసి ఇన్ ఇండియా ఇన్ సౌత్ ఇండియా అని చూసినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ 2-3 క్లింగ్స్లో ఇది ఉండింది. ఓకే, స్టన్ అయిపోయాను నేను చూసి. అంటే ఇది ఎప్పుడో చూసిన దాన్ని ఉండుండేసి నాకు మెమరీ. స్టన్ అయిపోయాను నేను. ఓకే, అసలు ఇది కదా ఏంటిది ఇంత దారుణంగా ఉంది. దెన్ అగైన్ ఐ వెంట్ బ్యాక్ సర్చ్ చేయడం లైక్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది, ఏ రకంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఉంది కర్ణాటకలో. ఆ టైంలో ఆడినప్పుడు ఓకే ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది, ఇది ఎవడు మాట్లాడలేదు, మేబీ మనిషి చనిపోయాక అన్ని ఎండ్ అయిపోతాయి అనుకుంటారు, కానీ కులమే ఎండ్ అవ్వదేమో. అందుకే ఆ డైలాగ్ రాశాను, నువ్వు సావునన్నా తప్పించుకుంటావేమో కానీ కులం నుంచి తప్పించుకోలేవురా అని. దట్ వాజ్ ఇన్సెప్షన్ అనమాట. అది నీకు మనిషి చనిపోయాక కూడా వెంటాడేది కులం. సో దేవుడు కూడా వదిలేసి వెళ్ళిపోతాడు, నీతో నాకు పని లేదు, నీ చాప్టర్ క్లోజ్ అని దేవుడు కూడా వదిలేస్తాడు, అంతే మ్యాటర్ క్లోజ్. మనిషి అక్కడ నుంచి అయిపోయిన మనిషిని కులం వదలదు. అండ్ దట్ ఫెల్ట్ సంథింగ్ దట్ ఇట్ షుడ్ బి స్పోకెన్ అని చెప్పేసి, ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ అ వే వేర్ పీపుల్ వుడ్ కమ్ టు థియేటర్స్, వాచ్ ఇట్ ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. ఒక చిన్న మంచి ఫ్లోలో చూసి దీని గురించి డిస్కస్ చేయాలని, పాయింట్అవుట్ చేసి ఇలా జరుగుతుంది అని ఒక చిన్న డాక్యుమెంటరీస్ట్ వేలో వెళ్ళాలని లేదు నాకు. నేను అలాంటి సినిమాలు నేనే చూడను. ఈ మాయు కానీ తిథి అని ఒక సినిమా ఉంటుంది, రామరెడ్డి అని చెప్పి కన్నడ సినిమా, అది రామరెడ్డి గారు డైరెక్ట్ చేశారు. సో ఈ 2 సినిమాలు ఇన్స్పిరేషన్ నాకు యాక్చువల్లీ. లైక్ సటైర్ని, ఒక చావుని ఎంత అందంగా చెప్పే దాంట్లో దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్ స్క్రీన్ ప్లేస్ ఫర్ మీ. సో ఐ కైండ్ ఆఫ్ టుక్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దోస్ ఫిలిమ్స్ అండ్ ఐ అడాప్టెడ్ ఇట్ టు దిస్ స్టోరీ. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఫారెన్ వెళ్ళారు, అక్కడ జాబ్ చేశారు, కంబ్యాక్ ఇచ్చారు, పెరిగింది కూడా నాకు తెలిసి హైదరాబాద్లో అని చెప్పారు. సో ఎక్కడ కూడా మీకు ఈ విలేజ్ రూట్స్ అనేది అంటే ఎక్కువ మీరు గ్రోత్ అయింది అక్కడ లేదనమాట. సో ఒక సిటీ కుర్రాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, టీసీఎస్లో జాబు, సినిమా మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చారు. బట్ సినిమా తీసిన తర్వాత మీరు చెప్పిన పాయింట్స్, ఈ క్యాస్ట్ గురించి కానీ లేకుంటే చిన్న చిన్న డైలాగ్స్, మనిషికి అంతిమ గౌరవం చావు,
చావులో దక్కొద్దని చెప్పి మీరు చెప్పిన ఆఖరి మర్యాద. ఆఖరి మర్యాద, నవదీప్ క్యారెక్టర్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి గ్రామాల్లో పెరిగి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు చూసి దానివల్ల ప్రభావితం అయ్యి దాని గురించి ఆలోచించి ఒక మనిషి పెన్ను పెట్టి రాస్తే ఎంత రియలిస్టిక్గా వస్తాయో అంత నాకు అంత దాన్ని గాఢత అంటారు, దాన్ని గాఢత అంటారు తెలుగులో. అంత ప్రభావం చూపించింది నా మీద. ఇంత రైటింగ్ ఎలా వచ్చింది అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన పరిస్థితులు వేరు, మీరు రాసిన పరిస్థితులు వేరు. యాక్చువల్లీ ఏంటంటే నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. తర్వాత నేను సో 10th క్లాస్ దాకా మట్టుకి 5th క్లాస్ దాకా మట్టుకి నేను ఊర్లో చదువుకుని వాటెవర్. తర్వాత నేను హాస్టల్ అయినా మనం ఊరికి వెళ్తుంటాం హాలిడేస్కి. తర్వాత నేను ఇంటర్ అంతా హైదరాబాద్లో చేశాను, అయినా ఊరికి వెళ్తూ ఉంటాము. సో నేను ఊరితో ఎప్పుడు డివైడ్ దూరం అవ్వలేదండి. అండ్ అబ్జర్వేషన్ అని అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, ఎలా రాశారు అంటే దిస్ ఈస్ ద క్రాఫ్ట్, దట్స్ వాట్ ఇట్ ఈస్. లైక్ అంటే నేను ఇలా రాస్తే తప్పితే ఒకళ్ళు ₹1 కోటి పెట్టడానికి రెడీ అవ్వరు. జనరల్గా రాసేసి నేను మళ్ళీ నాకు సినిమా తీయండి అంటే కాదు కదా. అంటే ఆ ఎఫర్ట్ పెట్టాను నేను. ఏది నాకు తెలిసిన పరిస్థితులు, నాకు తెలియని పరిస్థితులు ఎట్లా ఉంటాయి. అండ్ రెండోది, నేను ఊరితోటి ఎప్పుడు సపరేట్ అవ్వలేదండి. మా నాన్న సర్పంచ్ ఉండే ఊరికి. దెన్ మా అన్న సర్పంచ్. నవదీప్ క్యారెక్టర్ హెవీలీ ఇన్స్పైర్డ్ బై మా అన్న. ఓకే. మా అన్న వెరీ యంగ్ ఏజ్లో సర్పంచ్ అయ్యారు. అండ్ రేబాన్ గ్లాసెస్ వేసుకొని బుల్లెట్ వేసుకొని తిరుగుతుంటాడు. సో ఐ వుడ్ వాంట్, అంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చేది. నాకేమనిపించింది అంటే అట్లా కాన్ఫిడెంట్గా ఉండి, ఇప్పుడు యంగ్ సర్పంచ్ అంటే ఎట్లా ఉంటుంది, ప్రతి సినిమాలో పెద్ద ఆయన ఉంటాడు, పనిచేసుకొని ఓ మూలను కూర్చొని పెద్దగా సుట్టగాలుస్తాయి యారా అని మాట్లాడుతూ ఉంటాడు. బట్ మీరు చూస్తే 2000 ఏదైతే పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత దెర్ వర్ లైక్ ఫ్లడ్ ఆఫ్ యంగ్ సర్పంచ్ కేమ్. కొత్త సర్పంచ్లు వచ్చారు, మొత్తం 30 సంవత్సరాల వాళ్ళు, 35 సంవత్సరాల వాళ్ళు. అది అట్లా అంటే మొన్నటిదాకా అరేతురేలు కొట్టి మాట్లాడి నా ఫ్రెండ్సే ఇప్పుడమ్మా ఈ సర్పంచ్ అయిపోయాడు అని చెప్పి సర్పంచ్ బాగున్నావు అన్న స్టేజ్కి ఉండేది. ఆ నువాన్సెస్ నాకు చాలా ఇష్టం. సడన్ గా మా అన్న ఏదైనా ఎలా డీల్ చేశాడు అనేది నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉండేది. ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ ఊర్లేను, కానీ నేను హైదరాబాద్లో యూఎస్లో అట్లా తిరిగాను, కానీ ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై రూట్స్. అండ్ డ్రామా చెప్పేటప్పుడు నేను ఈ స్టోరీ అనుకునేటప్పుడు లైక్ ఐ రోట్ సంథింగ్ డిఫరెంట్ ఆల్సో, లైక్ అర్బన్ కామెడీస్, అర్బన్ ఇవన్నీ రాశాను నేను. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని డిస్కస్ చేయాలనుకున్నప్పుడు నేను అనుకున్న క్యారెక్టర్స్ అన్నిటినీ ప్లాన్డ్గా అనుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఈ క్యారెక్టర్స్ వీళ్ళ అనుభవం నుంచి మాట్లాడే మాటల్లా ఉండాలి. నేను తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడిస్తున్నట్టు ఉండకూడదు. యాజ్ అ రైటర్గా నేను మాట్లాడిస్తున్నా అన్నట్టు ఉండకుండా వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళు బతికిన చూసిన లైఫ్ని ఎట్లా మాట్లాడతారనే దానిలో ఉండాలని చాలా కాన్షియస్గా రాసిన రైటింగ్. కరెక్ట్. ఇంపాక్ట్ వచ్చింది అది ఎందుకంటే దట్స్ ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ యాజ్ అ రైటర్. లైక్ వేర్ నాది ఇన్ఫోర్స్ చేయకుండా, నేను ఒక క్యారెక్టర్తో ఏదో మాట్లాడించకుండా తన పరిస్థితుల నుంచి, లేకపోతే తన పరిస్థితుల నుంచి, ఆమె పరిస్థితుల నుంచి తను ఏం నేర్చుకుని ఏం మాట్లాడుతుందని ఇలాగ ఉంటేనే ఆ క్యారెక్టర్కి ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నుంచి ఒక చిన్న కనెక్ట్ ఉంటుంది ఆడియన్స్ అని ఫీల్ అయ్యి చాలా జాగ్రత్తగా రాసిన రైటింగ్. సో దట్స్ వాట్ రైటర్స్ జాబ్ ఇస్. మనం అంటాం కదా, మన సూర్య 24 సినిమాలో ఆమె వాచ్ మెకానిక్, ఇట్స్ నాకు సర్వసాధారణమైన విషయం అన్నట్టు నా జాబ్ అది, మా ప్రొఫెషన్ ఏంటి, అయితే గుప్పెడు పట్టుండదా అన్నట్టు మా రైటర్స్ కి గుప్పెడు ఇది ఉండదా. లైక్ వి డీప్లీ రీడ్ పుస్తకాలు చదువుతాను నేను బాగా. మేబీ అది కూడా చాలా హెల్ప్ అయి ఉంటుంది నాకు. ఇప్పుడు కేశవరెడ్డి గారి పుస్తకాలు కానీ, తాపి ధర్మారావు గారి పుస్తకాలు కానీ, తాపి ధర్మారావు గారి పుస్తకాలు అమేజింగ్ ఉంటాయి. సో ఎండమూరి గారి నవల్స్ కానీ, అండ్ ఐ రీడ్ లాట్ ఆఫ్ నాన్ ఫిక్షన్ కంటెంట్ అనమాట. సో ఎక్కడో చాలా ఎక్స్పీరియన్సెస్ అట్నింటి నుంచి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ని. అండ్ రెండోది అదేదండి, ఇప్పుడు అది మెయిన్ థింగ్. ఎందుకు అట్లాగా రాయాల్సి వచ్చింది అని అంటే, కథలు అట్లే రాయాలి అని నా ఫీలింగ్. నేను ఒక స్టూడెంట్గా మాట్లాడితే నేను స్టూడెంట్గానే మాట్లాడాలి, వేదం మాట్లాడకూడదు. నేను నా జీవితంలో అంత ఎక్స్పీరియన్స్ ఉందా నాకు అన్నట్టుగా ఆడియన్కి అనిపించకూడదు. వాడు ఎక్కడి నుంచి వాడు మాట్లాడేది తప్పైనా వాడి దగ్గర నుంచి వచ్చినప్పుడే దానికి అథెంటిసిటీ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఈ నేర్చుకుంటాడు రేపు అని. ఇప్పుడు అందుకని శివాజీ క్యారెక్టర్ చాలా మదం ఎక్కిన వాళ్ళగా మాట్లాడినా వాడికి ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు అనిపించింది కాబట్టి అట్లా మాట్లాడతాడు. ఆ తర్వాత మాటలు తగ్గిపోతాయి శివాజీ. సెకండ్ హాఫ్ అంతా డల్ అయిపోతాడు. ఎందుకంటే జీవితం ఒక పాట్ మనకి కొట్టిన తర్వాత లైక్ తిరిగిపోతుంది మనిషికి, మాట్లాడటం అనవసరం అన్న స్పేస్కి వెళ్ళిపోతారు. అండ్ దట్ వాస్ అ కాన్షియస్ వే ఆఫ్ రైటింగ్ ఇట్ అండి. అండ్ గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ నోటీసింగ్ ఇట్.